అనేటటువంటిది నువ్వు బిడ్డతో కన్సీవ్ అయ్యాక అనిపించిందా? లేదంటే ఆ అబ్బాయితో కలిసిన తర్వాత ఆ రిసార్ట్‌లోంచి బయటకి అడుగు పెట్టినప్పుడు అనిపించిందా? అదే మోసంగా? అది కూడా మోసమేగా. ఇప్పుడు నా భర్తని నేను ఇలా చూసాను. ఇలాగా ఏకలు పకపకలు అనేటటువంటి అంశాన్ని చూసావు. దానికి మించి నువ్వేమీ చూడలేదు మీ భర్తతో. వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు. ఇంకోటన్నా అయ్యుండొచ్చు. ఇప్పుడు బిడ్డ పుట్టాడు కాబట్టి పెద్ద తప్పు, బిడ్డతో కన్సీవ్ అవ్వకపోతే చిన్న తప్పు కాదు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఎ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. నమ్మక ద్రోహం ఇది. మీ భర్త ఏం చేశాడు అనేటటువంటిది కాసేపు తీసి పక్కన పెట్టండి. మీరు మనస్తాపం చెందారు. మీరు చూసిందొకటి, ఊహించుకుందొకటి, మీ మనసులో ఆలోచించిందొకటి, ఫైనల్‌గా జరిగిందొకటి. ఈరోజు మీరు అంత దూరం ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఏముంది? నిజంగా మీ మనసులో ఆ అబ్బాయికి అంత స్థానం ఉంటే కనుక అందచందాలు, హెచ్చుతగ్గులు ఇవన్నీ తీసి పక్కన పెట్టి మీ తండ్రితో పోరాడి అతన్నే పెళ్లి చేసుకుంటే పోయిండేదిగా. ఎందుకు మీ మనసులో ఇదంతా దాగిపెట్టి ఏ రోజైతే మీ భర్తని ఒక చూడకూడనటువంటి పరిస్థితుల్లో చూసినప్పుడు ఎందుకు ఇది బయటికి రావాలి? ఇలాంటివి చాలా ప్రశ్నలు వస్తాయమ్మా. ఈరోజు ఏం చెయ్యాలి అని సింపుల్గా మాకు ఫోన్ చేసో లేదంటే మాకు ఈమెయిల్ చేసో అడుగుతున్నారు. నిజంగా ఇటువంటి సమస్యలకి అంత స్ట్రైట్ ఫార్వర్డ్ రెస్పాన్స్ అండ్ నేను తట్టుకోలేకపోయాను సార్. తనని ఆ అమ్మాయితో ఉండే విధానము అవన్నీ చూసి నాకు చాలా బాధ వేసింది. విడాకులు ఇవ్వండి. అతని మీద కంప్లైంట్ చేయండి. పెద్దల్ని పిలిచి పంచాయతీ పెట్టండి. 1,00,000 సమస్యలకి 1,00,000 పరిష్కారాలు ఉంటాయి. కానీ ఈ పరిష్కారాలు ఏంటమ్మా? అతను దిగాడు కాబట్టి నేను దిగుతాను, అతను వేరే తప్పు పద్ధతిలో అనుభవించాడు కాబట్టి నేను అనుభవిస్తానంటే ఇంకేముంటది? ఈ సమాజం ఉంటుందా? బతుకుంటుందా ఈ సమాజం? కుటుంబ వ్యవస్థ అనేటటువంటి దానికి ఒక మీనింగ్ ఉంటుందా? అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు అనుకోని అమ్మా, అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకుని, అక్కడికి వెళ్ళక ముందు అనుకుని కాదమ్మా. అతను నిజంగా కావాలి అని అనుకుంటే కనుక ఫోన్లోనే నేను ఓదార్చుండేవాడు. లేదంటే మీ ఇంటి కిందకి కానీ అతని ఇంటికి పైన కానీ ఎక్కడో చోట మాట్లాడుకునేవారు. రిసార్ట్కి ఎవరమ్మా పిలుస్తారు? అసలు ఆయన పిలవటం ఏంటి, మీరు వెళ్ళటం ఏంటి? ఏదో తెలియకపోయాను అంటే కనుక కాదు. మీకు ఇక్కడ బాధ కలిగింది, అక్కడ ఒక పులకరింపు వచ్చింది. ఇక్కడ బాధలో ఆ పులకరింపు వచ్చింది. ఆ పాత జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి. అదే కరెక్ట్ ఏమో అని అనుకున్నారు. నేను అంత సిన్సియర్గా అతను వదిలేసి ఇతను చేసుకోవటం వల్ల ఈ జీవితం ఇలా అయిపోయిందేమో, అతన్నే చేసుకుని ఉంటే కనుక ఒక తప్పు చేయనటువంటి భర్త నా జీవితంలో దొరుకుండేవాడేమో అని చెప్పి మిమ్మల్ని మీరు సముదాయించుకుని ఒక ఆలోచన ప్రకారమే అయ్యిందమ్మా. ఇది అంత కళ్ళు మూసుకుని జరిగింది కాదు. దయచేసి ఆ మాటలు మాట్లాడు. అసలు ఆలోచన మాకు రాలేదు సార్. తనలో కానీ నాలో కానీ 6 years వరకు కలిపి మిమ్మల్ని మీరు సముదాయించుకుని ఒక ఆలోచన ప్రకారమే అయ్యిందమ్మా. ఇది అంత కళ్ళు మూసుకుని జరిగింది కాదు. దయచేసి ఆ మాటలు మాట్లాడు. అసలు ఆలోచన మాకు రాలేదు సార్. తనలో కానీ నాలో కానీ 6 years వరకు కలవాలి, మాట్లాడాలన్న థాట్ కూడా నాలో లేదు సార్. అక్కడ అలా చూసిన తర్వాత సిచ్యువేషన్ కంట్రోల్ అవ్వలేక నేను తనకి ఫోన్ చేసి నా బాధను షేర్ చేసుకోవాలి అనుకున్నాను తప్పించి ఇంకా నేను అంతకు మించి ఇంకేం అనుకోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓదార్చే టైంలో అలా సినిమా అండి అవ్వదమ్మా. అలా అవ్వదు. సరే, ఇప్పుడు ఏంటంటే నిన్ను నిందించి నిన్ను ఖండించడం అనేది ఇక్కడ సొల్యూషన్ కాదు. ఎందుకంటే ఈ స్టోరీ 100కి 99 మంది ఈ విధంగానే అనుకుంటారు. నేను మాట్లాడినట్టే మాట్లాడతారు. అంటే ఏంటంటే నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు, రిసార్ట్కి ఎందుకు వెళ్ళావు, బాధ చెప్పుకునే దానివి శరీరాలు ఎందుకు ఒకరికొకరు అప్పచెప్పుకున్నారు అనేటటువంటి అంశాన్ని ఎవరన్నా మాట్లాడతారు. నెంబర్ 2, ఎవరన్నా ఏమన్నా అంటే కనుక అతను గడ్డి తిన్నాడు కాబట్టి నువ్వు గడ్డి తింటావమ్మా, నీ భర్త గడ్డి తిన్నాడు కాబట్టి నువ్వు గడ్డి తిన్నావమ్మా అని అంటారు. లేదా ఇంకొక వంతు మనుషులు ఏమంటారంటే కేవలం నీ భర్తని ఒక స్త్రీతో పాటు ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో చూసే దానికి మించి నువ్వు ఏమీ చూడలే కదమ్మా, అతనికి మించినటువంటి మెట్టెక్కి నువ్వు ఎందుకు ఇంత ఇలాంటి దానికి ఒడిగట్టావని చెప్పి అనుకుంటారు. ఈ మూడు రకాలుగా పబ్లిక్ అనుకుంటారు. నాకు తెలుసు అవి భార్య నించొని ఉంటే ఇంకొక ఆవిడతో ఉంటే భార్యకి ఎంత బాధ అవుతుంది సార్. అమ్మ, బిడ్డల గురించే భార్య అనేటటువంటిది తప్పు. కానీ బిడ్డల గురించే భార్య అనేటటువంటి విధంగా పక్కతో వెళ్ళినటువంటి భర్తను చూసి ఆడది ఇంకో తప్పుతో పట్టి వేరే వ్యక్తికి గర్భం దాల్చడం అనేది తప్పున్నారా? సో ఇక్కడ నేనేమంటున్నానంటే అది తప్పే, ఇది తప్పే. ఆ సబ్జెక్ట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. నీ భర్త ఎందుకు అలా ఆలోచించాడు, బిడ్డతో కన్సీవ్ అవగానే నీ దగ్గరికి ఎందుకు పరిగెట్టుకుని వచ్చే అవసరం ఏంటి? పాపం పుణ్యం ఎరగనటువంటి బిడ్డని భూమి మీదకి తీసుకురాకుండా లోపలే చంపుకోవాల్సినటువంటి దుర్భర స్థితికి నేను ఎందుకు దిగజారిపోయాను, నేను ఎందుకు ఒక హంతకురాల్లా మారాను అనే ఫీలింగ్ కూడా నీకు రావచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, కేవలం ఇది చేయటం అన్నంత మాత్రాన నీ తప్పు చెరిపేసుకోగలవమ్మా? అప్పుడు కూడా నువ్వు చేసినటువంటి తప్పు నిన్ను వెంటాడుతుంది కదా. అవుట్ ఆఫ్ ద మ్యారేజ్ నేను ఒక మనిషిని కలిశాను, నా భర్త కళ్ళు కప్పి నేను ఒక తప్పు పని చేశాను అనేటటువంటి ఆలోచన వెంటాడుతుంది కదా. సో బిడ్డని చంపుకోవటం వల్ల, ఈ బిడ్డని అబార్ట్ చేసుకోవటం వల్ల నీకు నీ సమస్యకి దీర్ఘకాలికమైనటువంటి పరిష్కారం దొరుకుతుందని నేను అనుకోవట్లే. సో యువర్ ఆప్షన్ B ఈజ్ నాట్ ఆప్ట్ అండ్ నాట్ కరెక్ట్.
మరి ఎలా సార్? డాక్టర్ గారు, ప్రేక్షకులందరూ ఇప్పుడు నేను చెప్పేదానికి వ్యతిరేకిస్తారేమో నాకు తెలియదు కానీ స్త్రీకి పురుషుడికి ఉన్న తేడా ఇదేనండి. ఒక అవును. పురుషుడు తప్పు చేస్తే దాని ఇంపాక్ట్ కనిపించదు, కానీ ఒక స్త్రీ కనుక తప్పు చేస్తే దాని ఇంపాక్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. ఎస్ ఎస్ చూడండి, అది భరించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది కదా. చూడండి, తన పరిస్థితి అటు ముందుకు వెళ్ళలేదు, ఇటు వెనక్కి రాలేదు. ఎస్ మేడం, ఒక స్త్రీగా నన్ను బాగా అర్థం చేసుకున్నారు. అమ్మ ఒకటే నేను చెప్తాను తల్లి, ఇక్కడ ఏంటంటే ఇది బహుశా మేము చెప్పేటటువంటి సొల్యూషన్ నీకు చాలా పార్షల్గా ఇన్కంప్లీట్గా అనిపించవచ్చు. నేను ఇందాక చెప్పాను కదా, దీనికి కంప్లీట్గా అందరూ నవ్వుకుని సంతోషంగా ఉండే సొల్యూషన్ దీనికి లేదు కాబట్టి నేను ఎంచుకున్నటువంటి సొల్యూషన్ ఇది. తర్వాత నీ ఇష్టం. ఎందుకంటే నేనేం ఇష్యూ అమ్మ, దీనివల్ల ఎవరో ఒకరు బాధపడతారు. ఖచ్చితంగా ఈ అమ్మాయి తప్పు చేసినందుకు ఈ అమ్మాయి కొద్దిగా ఎక్కువ బాధపడాలి, అది తప్పదు. ఎస్.